ఆయనకు రేవంత్ రెడ్డికి ఒక ఫోబియా పట్టుకున్నది, అది మెంటల్లీ డిసైడ్ అయిపోయింది. ఆయన ఎట్లనే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి మొన్నేమో కార్ రేస్ లేదు అన్నాడు. ఆ కార్ రేస్లో ఏముంది, ఏమీ లేదని అధికారులు చెప్పారు. ఏముంది కార్ రేస్లో? ఆ బాధ్యత కేటీఆర్ అన్నాడు. అవునండి, 55 కోట్లు మేము ఒక కంపెనీకి ఇచ్చినాము, రెండోసారి కార్ రేసులు ఆర్గనైజ్ చేస్తా అంటే మీ ప్రభుత్వం వచ్చినాక మాకొద్దు కార్ రేసులు అన్నారు, పోయినాయో డబ్బులు, మీరు పెడితే ఆ డబ్బులన్నీ ఉపయోగపడేదని ఓపెన్గా చెప్పినాడు కేసీఆర్. దాంట్లో బహిరంగంగానే చెప్పినాడు, దాంట్లో ఏమీ లేదని. మళ్ళీ ఇదేదో దొరికింది కదా దీంట్లో ఇరికిద్దాం అని చెప్పి కేటీఆర్ అట పట్నం నరేందర్ రెడ్డి గారితో ఫోన్ చేసి మాట్లాడిండట. 100% మాట్లాడతాడు కేటీఆర్. ఎందుకు మాట్లాడు పట్నం నరేందర్ రెడ్డి గారితో? ఆయన మా నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకసారి కాకపోతే 10 సార్లు మాట్లాడతాడు. ఎస్ అన్న, రైతులు ఇట్లా ప్రాబ్లం ఉంది, భూములు గుంజుకుంటున్నారు, రైతులు ఆందోళన చెందుతున్నారు అంటే మా కేటీఆర్ చెప్తాడు నరేందర్ రెడ్డి గారికి, ఎస్ నువ్వు రైతుల పక్షాన నుండి పోరాడు నరేందర్ అని చెప్తాడు. దాంట్లో కుట్ర ఏమున్నది? బహిరంగంగానే వాళ్ళే వచ్చి కేటీఆర్ గారిని వచ్చి కలిసినారు తెలంగాణ భవన్లో, రైతులు వచ్చి బహిరంగంగానే కలిసినారు. దాంట్లో కుట్ర ఏముంది? ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న